బెంగాల్పై కేంద్రంలోని బీజేపీ కూడా ఫోకస్ పెట్టింది. సహజంగా ఒక రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అక్కడ ఉన్న కేడర్ మీద ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పరిపాలన మొత్తం అప్పగించడం జరుగుతుంది. కానీ పశ్చిమ బెంగాల్ విషయం మాత్రం అలా కాదు. పశ్చిమ బెంగాల్ అనేది దేశ భద్రతకి పెను ముప్పుగా మారింది. బంగ్లాదేశ్ నుంచి చొచ్చుకొచ్చిన చొరబాటుదారులు 1,50,00,000 మంది, ఇక మయన్మార్ నుంచి వచ్చిన గుంపులుగా వచ్చిన రోహింగ్యాలు, కేవలం వారు బెంగాల్కే పరిమితం కాలేదు. గడిచిన 25 సంవత్సరాలుగా సరిహద్దులో ఫెన్సింగ్ వేయటానికి కూడా బెంగాల్లో ఉన్న స్థానిక ప్రభుత్వాలు కేంద్రానికి సహకరించలేదు. దీంతో గుంపులుగా మందలుగా బంగ్లాదేశ్ నుంచి బెంగాల్లోకి చొరబట్టం, బెంగాల్లో ప్రభుత్వ భూములు చూసి ఇల్లు కట్టుకోవటం, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, అమ్మఒడి, నాన్నతడి అన్ని పథకాలు పొందారు. ఇక అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవు. హైదరాబాద్లో పనులు బాగా దొరుకుతున్నాయంటే హైదరాబాద్ రైలు ఎక్కడం లేదు. ముంబైలో రోజు 1,200 రూపాయలు కూలి వస్తుందంటే ముంబై రైలు ఎక్కి బాంద్రాలో దిగడం. ఈ విధంగా భారతదేశంలో ఇంట్లో చెద పురుగు చేరితే ఎలాగైతే కంటికి కనిపించకుండా మొత్తం డొల్ల చేసిన తర్వాత మనకి బయటపడుతుందో ఆ విధంగా దేశవ్యాప్తంగా ఈ చెద పురుగులు మొత్తం వ్యాపించిపోయాయి. దేశ భద్రతకి పెనుముప్పు. ఈ చెద వ్యాపించిన తర్వాత ఊరికి అలాగ ఉండదు. ఉగ్రవాదులతో చేతులు కలపటం, గ్యాంగ్స్టర్లుగా మారడం, స్థానికుల మీద దౌర్జన్యాలు చేయడం, దాడులు చేయటం, మహిళల మీద అత్యాచారాలు చేయటం, దొంగతనాలు చేయటం, ఇవన్నీ చేసి పోలీసు రికార్డుల్లో ఎక్కడా ఉండదు. విచిత్రమైన మనుషులు విజయవాడలో కూడా 400-500 మంది కనిపిస్తూ ఉన్నారు. మరి పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందో తెలియదు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక కీలక ఆదేశాలు జారీ చేశారు. సరిహద్దుకు 15 కిలోమీటర్ల పరిధిలో అక్రమ నిర్మాణం ఒక్కటి కూడా ఉండడానికి వీలేదు, కూల్చేయండి. ఎవరైతే స్థానికులు పురాతన కాలం నుంచి ఇల్లు నిర్మించుకొని ఉంటున్నారో వారి మాత్రం టచ్ చేయరు. గుంపులుగా ముఠాలుగా ఈ యొక్క చొరబాటుదారులు వచ్చి ప్రభుత్వ స్థలం ఎక్కడ కనబడితే అక్కడ, ప్రభుత్వ స్థలం కాకపోతే ప్రైవేటు స్థలంలో గుంపులుగా ఇల్లు కట్టుకోవటం, వాడిని బెదిరించడం, వాడిని చంపేయడం. ఈ విధంగా దేశ భద్రతకు పెనుముప్పుగా మారింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి బాధ్యతలు చేపట్టిన వెంటనే చేసిన మొదటి పని సరిహద్దుల్లో ఉన్న భూ వివాదాన్ని పరిష్కరించి కేంద్రానికి అప్పగించారు. సరిహద్దులో ఫెన్సింగ్ వేయటానికి బీఎస్ఎఫ్ చేస్తున్న ప్రయత్నాలు కూడా ఈ అల్లరి మోకలు రాళ్ళేసి చెదరగొడతా ఉంది. సరిహద్దు అంటే 0 పాయింట్ దగ్గర ఫెన్సింగ్ వేయడం లేదు. అంతర్జాతీయ సరిహద్దు రేఖకి లోపల 50 మీటర్ల లోపల భారత భూభాగంలో సరిహద్దులో భారత భూభాగంలో ఫెన్సింగ్ వేయటానికి కూడా ఈ అల్లరి మోకలు రాళ్లతోనే విధ్వంసం సృష్టించాలని చూస్తా ఉన్నారు. సువేందు అధికారి ముఖ్యమంత్రి ఒకే మాట చెప్పారు, ఈ ఉగ్ర మూకల్ని మనం పోషించలేము, వారిని ఒక్కరోజు కూడా వారికి భోజనం పెట్టడం దండగా, వెంటనే వెళ్ళిపోండి. మీరు వెళ్ళిపోతారా, క్యాంపులు ఓపెన్ చేయాలా అని ఆల్రెడీ క్యాంపులు ఓపెన్ చేశారు. అంటే బహిరంగ జైలు. అనుమానం వచ్చిన వాళ్ళందరినీ దాంట్లో గుంపులు దాంట్లో నెడతారు. రోజుకు ఒక రొట్టెముక్క, ఒక చిన్న రొట్టెముక్క, ఒక గ్లాసు నీళ్ళు ఇస్తారు. వారి యొక్క నేటివిటీ తేలితే బంగ్లాదేశ్ అని తేలితే బంగ్లాదేశ్ పంపిస్తారు, మయన్మార్ అని తేలితే మయన్మార్కి తోలుతారు. 3D చూపిస్తా ఉన్నారు. ఒక్కరిని కూడా వదలొద్దు. 1,50,00,000 మంది అక్రమంగా చొరబడ్డ వారిని ఒక్కడిని కూడా, 30 సంవత్సరాల కింద వచ్చినాన్ని కూడా వదలొద్దు. లీగల్గా వాడి నేటివిటీని మొత్తాన్ని వెలికి తీయబోతాను. ఎప్పుడో 30 సంవత్సరాల కింద వచ్చాం మేము భారతదేశం అని చెప్పడానికి వీల్లేదు. ఆధార్ కార్డు ఉంటే భారతదేశీయుడు అని కాదు. అస్సాంలో కామన్ సివిల్ కోడ్ ఎలాగైతే అస్సాం ప్రభుత్వం అసెంబ్లీలో బిల్ పాస్ చేసిందో, బెంగాల్లో కూడా రాబోయే కొద్ది రోజుల్లో కామన్ సివిల్ కోడ్ కూడా అమల్లోకి రాబోతా ఉంది. ఒక్కడిని కూడా లేకుండా ఏరివేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. దీంతో గుంపులుగా మాల్దా సరిహద్దు వద్ద, ముర్షిదాబాదు, 24 పరగనాస్ జిల్లా సరిహద్దుల వద్ద,
గుంపులు గుంపులుగా బంగ్లాదేశ్లోకి వెళ్తూ ఉన్నారు. మరి కొంతమంది దేశం మీద పడుతూ ఉన్నారు. ఇప్పటికే జార్ఖండ్, ఛత్తీస్గఢ్ గుంపులు గుంపులుగా పోయి అక్కడ గిరిజన మహిళలు పెళ్లి చేసుకొని ఒక్కొక్కటి నలుగురిని చేసుకుని 16 మంది పిల్లల్ని కన్నారు. ఇక ముంబైలో అయితే లెక్కలేదు, 2 లక్షల మంది పైన ఉన్నారు. హైదరాబాద్ పాత బస్తీలు అయితే గుంపులు గుంపులుగా ఉన్నారు. ఇక కర్ణాటక బయలుదేరుతూ ఉన్నారు కొంతమంది, కేరళకు పోతూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో అక్కడ వాళ్ళ రాజ్యం, వాళ్ళ అరాచకం కొనసాగుతుంది. దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి గుంపులు గుంపులుగా పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి వచ్చారు. వాళ్ళందరినీ పెంచిపోసింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే శాశ్వతంగా అధికారంలోకి ఉండాలి, దేశం నాశనం అయిపోయినా పర్వాలేదు అని ఆలోచించింది కాంగ్రెస్ పార్టీ. దీంతో ఈ చెలపురుగులు మొత్తాన్ని పోగు చేసింది. వారు ఏది చేసినా కూడా సపోర్ట్ చేసింది. అరాచకం చేసిన, అత్యాచారం చేసిన, అద్భుతంగా చేశారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మద్దతు ఇచ్చింది. చివరికి మైనార్టీగా ఉన్న వాళ్ళ ఓట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి మిగిలి మెజార్టీ మొత్తం ఏకమయ్యారు. అడ్రస్ లేకుండా పోయింది కాంగ్రెస్ పార్టీ. ఆ కర్ణాటకలో, తెలంగాణలో, కేరళలో రాబోయే రోజుల్లో ఆ 3 రాష్ట్రాల్లో కూడా ఊడ్చుకుపోయింది. ఇప్పటికే కర్ణాటకలో సీఎం కుర్చీ కోసం కొట్టుకొని చెప్తా ఉన్నారు ఇద్దరు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పరిస్థితి అయిపోయింది. ఇక కేరళలో మిగిలింది. రాబోయే రోజుల్లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేయబోతా ఉంది. చొరబాటుదారుడు అనే వాడిని ఒక్కడిని కూడా లేకుండా ఏరివేసే కార్యక్రమం రాబోయే 3 నెలల్లోనే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆ విజువల్స్ చూస్తూ ఉంటే గుంపులు గుంపులుగా సినిమా హాల్లో వదిలిపెడితే జనం ఎలాగైతే గుంపుగా వెళ్తారో అంత గుంపులు గుంపులు పోతా ఉన్నారు. ఈ విధంగా ఈ చొరబాటుదారులందరినీ దేశంలోకి రానిచ్చి సరిహద్దుల వద్ద కనీసం పెన్షన్ కూడా వేయకుండా చేసిన మమతా బెనర్జీ లాంటి వారిని ఈ దేశం క్షమిస్తుందా, మీరు క్షమిస్తారా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి.